హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇది మీకు కనిపిస్తున్నది టీ పొడి అండి. డైలీ వచ్చిన టీ పొడిని నేను ఈ విధంగా ఆరబెట్టుకుంటానండి. ఆరబెట్టుకొని దీన్ని ఈ డబ్బాలకి స్టోరేజ్ చేసి పెట్టుకుంటానండి. మీరు కూడా ఈ విధంగా ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని మనం డ్రై చేసుకొని ఇటువంటి డబ్బాల్లో మనం స్టోరేజ్ చేసుకున్నట్లయితే ఇది మనం మొక్క నాటేటప్పుడు ఇది మనకి మట్టిలో ఇది కలుపుకున్నట్లయితే మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుందండి. మీరు కూడా ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్నవి ఇవి వచ్చి రైస్ వాటర్ అండి. రైస్ వాటర్తో పాటు మన వంటగది నుండి వచ్చినటువంటి కిచెన్ వేస్ట్ని కూడా ఇందులో వేసేసి ఈ విధంగా ఫర్మెంట్ చేశాను. ఈ ఫర్మెంట్ చేసుకొని మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలు అనేది చాలా హెల్తీగా పెరుగుతాయి ఫ్రెండ్స్. చాలా ఇవ్వకూడదు. మనము మొక్క కంటైనర్ సైజుని బట్టి మనము కొద్దిగా ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మన గార్డెన్లో అటువంటి మొక్కలకి ప్రతి మొక్కకు ఒక కప్పు కానీ లేదంటే సమపాలలో ప్రతి మొక్కకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇటువంటి వాటిలో కూడా మనకి నేచర్లో దొరికేటువంటి కిచెన్ వేస్ట్ కానీ లేదంటే మనకి ఈ రైస్ వాటర్లో వచ్చినటువంటి మొక్కకు కావాల్సిన ఎన్నో పోషకాలు అనేది ఇందులో మనకి చాలా ఉంటాయి ఫ్రెండ్స్. దీన్ని ఈ విధంగా అప్పుడప్పుడు ఏదో ఒక ఫర్మెంట్ చేసుకొని మొక్కలకు మనం ఇవ్వాలి. నేను కూడా ఈ విధంగా ఏదో ఒకటి మార్చి ఇస్తుంటాను. చూసారు కదా, ఇది నేను దాదాపుగా 5 days అవుతుంది ఇది ఫర్మెంట్ చేసుకున్నాను. ఇప్పుడు మన గార్డెన్లో ఉన్నటువంటి కొన్ని పండ్ల మొక్కకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావాల్సింటే మీరు డైరెక్ట్ ఇలా ఇవ్వకోకుండా దీనికి కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని సమపాలలో ఇవ్వండి. ప్రతి మొక్కకి మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతాయి. వర్షం వచ్చినప్పుడు వర్షం వచ్చి వెళ్ళిపోయింటుంది కదా ఫ్రెండ్స్, అటువంటి టైంలో ఇస్తే ఇంకా చాలా మంచిది. దీనికి నేను కొన్ని వాటర్ మిక్స్ చేస్తున్నాను. వీటితో పాటు ఇందులో కూడా నేను కనిపిస్తుంది ఇది వచ్చి అరటిపళ్ళు అనమాట. పాడైపోయింటే ఇందులో వేసాను అన్నమాట. కిచెన్ వేస్ట్, ఆనియన్ తొక్కలు చూపిస్తాను మీకు. అరటి తొక్కలు కూడా ఇందులో ఉన్నాయి, చూసారా. ఇవన్నీ అరటి తొక్కలు పూల మొక్కలకు కానీ పండ్ల మొక్కలకు కానీ చాలా ఈ ఫర్టిలైజర్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. డైరెక్ట్ అలా ఇవ్వకుండా కొన్ని మాత్రమే వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇది మన గార్డెన్లో ఉన్నటువంటి లెమన్ మొక్క అండి. ఫ్రూటింగ్తో చూసారా, కాయలు కనిపిస్తున్నాయా. ఫ్రూటింగ్తో ఉన్నది. ఎక్కువ ఇవ్వనండి, తక్కువ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మల్బరీ మొక్క ఉంది. ఈ మొక్కకు కూడా జస్ట్ కొద్దిగా మాత్రమే. ఓకేనా, ప్రతి మొక్కకు కూడా మీరు ఈ విధంగా ఇవ్వండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన గార్డెన్లో సపోటా మొక్క కూడా చూడండి, కాయలు ఎలా ఉన్నాయో. చాలా అంటే చాలా వచ్చేసాయి కాయలు. చూసారా, కాయలు ఎక్కడ చూసినా కాయలు కనిపిస్తున్నాయి. దానికి ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు ఈరోజైతే ఈ లిక్విడ్ అనేది వాటర్ మిక్స్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇవ్వండి. బాయ్ అండి, హ్యాపీ గార్డెనింగ్ అండి.